సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆర్థిక నిర్బంధం ఉంది కాబట్టి కొన్ని అందకపోవచ్చు. కానీ మాట ఇచ్చి మోసం చేసే మాత్రం ఈ ప్రభుత్వంతో చేత కాదు. మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే రోజుల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని నిండుగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ జిల్లా విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు. నిజాం సాగర్ 1923లో ఆనాడు నిజాం ప్రభు కట్టించినప్పుడు 2,75,000 ఎకరాల కోసం కట్టించినట్టు ప్రాజెక్ట్ అది. దాదాపు 29 టీఎంసీలు నీరించే ప్రాజెక్ట్ అది. క్రమేణా సిల్ట్ వచ్చి ఇసుక వచ్చి మట్టి పెట్టి దాదాపు 17 టీఎంసీలు అరించకపోతే 11 టీఎంసీలకే వచ్చినప్పుడు 1970లో ఆధునీకరణ చూసి 2 మీటర్లు ఎత్తు పెంచడం వల్ల మళ్ళీ ఒక 12 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగినాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మంత్రి గారు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంత వ్యయమైనా ఎంత ఖర్చు అయినా మీరు ఇవాళ వాగ్దానం చేయాల్సిందే. నిజాం సాగర్ ప్రాజెక్టుని డీసెడిమెంటేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలు నీరు అందించే అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం, నిధులు ఎక్కడికెళ్ళానో తీసుకురండి. నిజాం సాగర్ని మాత్రం డీసెల్టేషన్ చేయండి. తద్వారా ఇంకొక 1,00,000 అదనంగా ఎకరాలకు నీరించే అవకాశం ఉంది. కాబట్టి మంత్రి గారు దీని మీద స్పందించాల్సిందిగా నేను ఒక ఎమ్మెల్సీగా పీసీసీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 1963లో నెహ్రూ గారు ప్రారంభించిన ప్రాజెక్ట్ అది. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్. ఆనాడు 7 లక్షల పైచులకు ఎకరాలకు డిజైన్ చేస్తే ఇవాళ పివి నరసింహారావు ఇచ్చిన నిధుల వల్ల ఆధునీకరణ చెంది ఇలా 9.5 లక్షలకు పైగా మనం నీరు అందిస్తా ఉన్నాం. దాంట్లో కూడా సిల్ట్ వచ్చింది, దాంట్లో కూడా మట్టి వచ్చింది, ఇసుక వచ్చింది. అది కూడా డీసెల్టేషన్ చేయండి. ఇంకొక 2-2.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యయం ఎంతైనా దాన్ని మీరు ఇవాళ పోతూ మాకు మాటిచ్చిపోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమనకు చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు నిజాం సాగర్ యొక్క గొప్పతనం. ఎవరు